हरिः ॐ श्रीमते रामानुजाय नमः। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम्। भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीषटगोपवाङ्मयं सहस्रशाखोपनिषत् समागमं नमाम्यहं द्राविडवेद सागरम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय శ్రీనివాసాయ మంగళం. భాగవతోత్తములారా, మనం భాగవత ఆచార్య కటాక్షంతో కోయిల్ తిరువాయిమొഴി యొక్క వైభవాన్ని అనుభవిస్తూ, కోయిల్ తిరువాయిమొழிలో 7వ దశకంగా, అంటే తిరువాయిమొழிలో ఇది 5వ పత్తులో 8వ తిరువాయిమొഴి ఆరావముదే అనే పాశురాలతో ప్రారంభమవుతుంది. ఆ ఆరావముద యొక్క వైభవాన్ని మనం ఈ రోజున తెలుసుకుంటూ ఆ పాశురాల్లో ఉన్న అంతరార్థాలని కూడా తెలుసుకుందాం. ముందుగా ఆరావముదు అంటే అర్థం ఏమిటంటే, నాకు నిరంతరము ఎంత అనుభవించినా కూడా తృప్తి కలగనట్లుగా నిరతిశయ భోగ్యభూతుడుగా ఉండేటువంటి స్వామి. ఎంత అనుభవించినా ఇక చాలు అని అనిపించట్లేదండి. ఆరావముదు అంటే అతృప్త అమృతుడు అని కూడా అంటారు. అటువంటి తృప్తి లేనటువంటి ఆ అద్భుతమైన శయనమూర్తిని గురించి మనకి చెప్పేటువంటి ఈ పాశురాలు, ఈ ఆరావముదనేటువంటి పాశురాలు శ్రీ నమ్మాళ్ళవార్లు ఏ దివ్య దేశంలో పాడారు అంటే, ఇది తిరుక్కుడందై అని తమిళ భాషలో అంటారు. అంటే కుంభకోణము అనేటువంటి దివ్య దేశం. ఏమిటి కుంభకోణం యొక్క విశేషము అని తెలుసుకుందాం. ఈ కుంభకోణం అనేటువంటి ఈ దివ్య దేశం మనకి కుంభకోణపట్నం మధ్యలో కనపడుతుంది. ఈ దివ్య దేశంలో అనేకమైనటువంటి విశేషాలు కూడా ఉంది. దాని గురించి మనం తెలుసుకుందాం. తమిళనాడులో అన్ని ప్రసిద్ధ పట్టణాల నుండి కూడా ఇక్కడికి రావడానికి బస్సు సౌకర్యం ఉంది. తప్పకుండా ఈ దివ్య దేశాన్ని దర్శించదగినటువంటి సమయం ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశం ఆరావముదు పెరుమాళ్ అంటారు. శ్రీభూత మహదాఖ్యాన భక్తిసార శఠారిభి విష్ణుచిత్త కలిజ్ఞాఖ్యాం గోదాస్తుతి పరిష్కృత. శ్రీ హేమాంబుజినీ తటీతు నగరే శ్రీ కుంభకోణాభిధే ప్రాప్త కోమలవల్లీకాఖ్యా మహిషీం శ్రీ వైదికా గారగ. హేమాఖ్యానమునీక్షితో విజయతే శ్రీ శార్ంగపాణి ప్రభు ప్రాగాస్యో భుజగేంద్రభోగశయనో అతృప్తామృతాఖ్యయుత. అంటే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి స్వామి శ్రీమన్నారాయణుడు శార్ంగపాణి పెరుమాళ్ లేదా ఆరావముదు పెరుమాళ్, అమ్మవారు కోమలవల్లి తాయారు. ఇక్కడ హేమ పుష్కరిణి ఉన్నది, వైదిక విమానం ఉంటుంది. తూర్పు ముఖంగా స్వామి భుజంగశయనంగా ఉంటారు. కొంచెం లేచినట్లుగా కూడా ఉంటారండి. సరే, పూదత్తాళ్వార్లు, పేయాళ్వార్లు
తిరుమణిషయ్యాళ్వార్లు, శ్రీ నమ్మాళ్వార్లు, పెరియాళ్వార్లు, అండాళ్, తిరుమంగయ్యాళ్వార్లు కీర్తించినటువంటి దివ్య దేశం 14 తిరుక్కుడందై అంటారు. హేమ మహర్షికి ప్రత్యక్షం. ఈ దివ్య దేశంలో ఈ సన్నిధి కాకుండా చక్రపాణి పెరుమాళ్ సన్నిధి కూడా ఉంది. శ్రీరామచంద్రుల వారిది, వరాహస్వామి వారి సన్నిధిలోనే బ్రహ్మాలయం ఉంది, సూర్యాలయం ఉంది. తిరుమణిషయ్యాళ్వార్లు పరమపదించినటువంటి ఆ స్థలము ఇక్కడే ఉంది. శార్ంగపాణి పెరుమాళ్ సన్నిధికి పడమరగా వెళితే వీరు తిరునాడు అరసును సేవించవచ్చు. ఇక్కడ మకర మేష మాసాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ క్షేత్రానికి కుడముక్కు అంటే కుంభకోణం అని విలక్షణమైనటువంటి తిరునామం ఉంది. నమ్మాళ్వార్లు ఈ తిరువాయిమొழிలో ఆరావముదే అంటూ ఈ 5వ శతకంలో 8వ దశకంగా కీర్తించినటువంటి ఈ వైభవం. ఇక్కడ ఆరావముదే అనే దశకంలో ఒక విచిత్రం కూడా ఉందండి. నాథమునుల వారు ముందుగా ఈ క్షేత్రానికి వచ్చారు. ఈ క్షేత్రంలోకి వచ్చి తాము విన్నటువంటి 10 పాసురాలు, ఓహో ఇది కుంభకోణానికి సంబంధించినున్నాయే అని ఇక్కడ కణ్ణినిన్ సిరుత్తాంబు ప్రబంధాన్ని తద్వారా తెలుసుకొని ఆళ్వార్ తిరునగర్కి వెళ్ళి 12,000 పర్యాయాలు జపించి నమ్మాళ్వార్ల యొక్క అనుగ్రహాన్ని పొంది మిగిలిన తిరువాయిమొழிని తక్కించుకున్న ప్రబంధాలు ఇదే. అందువల్లే ఈ క్షేత్రానికి ఏమిటో అశేషమైనటువంటి కీర్తి కలిగిందండి. ఇక్కడ ఒక చక్కనైనటువంటి జలాశయం ఉంది. దీన్ని ముందుగా క్షేత్రాన్ని వైభవాన్ని తెలుసుకుంటూ ఉంటారు. దీనిలో ఒకానొక సమయంలో గరుడాళ్వార్లు ఆకాశం మీద వెళ్తూ అమృతాన్ని చుక్కలు కింద విడిచారని, అది ఈ కొండపైన ఉన్న ఒక కుండలో పడిందిట. ఆ కుండ అంటే కుంభం డొర్లింది, గోణం సప్పుడు చేస్తూ గిరగిర గిరగిరగిర కిందకు పడిపోయింది. కాబట్టి ఈ కొండకు ఈ క్షేత్రానికి కుంభ కోణం అని తిరుక్కుడందై అనే పేరు వచ్చింది. ఇది ఎంత విశేషమంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామిని సారంగపాణి పెరుమాళ్ అంటారు. ఇది కుంభకోణానికి మధ్యలో ఉంది. నాయక ప్రభువులు నిర్మించారు. 360 అడుగుల పొడవు, 280 అడుగుల వెడల్పు గల పెద్ద శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం. ఈ దేవాలయానికి సమీపం సింహద్వారం పైన గాలిగోపురం 12 అంతస్తులతో ఉంటుంది. దాదాపు 160 అడుగుల ఎత్తు చక్రపాణి దేవాలయం ఉంది. చక్రపాణి స్వామి ఇక్కడ ఉంటారు. విజయవల్లి తాయారు ఉంటారు. వారి చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రాన్ని ఇక్కడ సేవించాలండి. మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తర్వాత మహామాఘం లేదా మాఘ కుళం అని ఇక్కడ దక్షిణ భారతంలోకెల్లా కోనేరులలోకెల్లా మహాపవిత్రమైనది ఇక్కడ ఉన్న కోనేరు. ఇది ఎంత ఉంటుందనుకుంటున్నారు? 20 ఎకరాల కోనేరండి. 4 వైపులా చక్కని మెట్లుంటాయి. పై మెట్టు మీద చుట్టూరా మండపాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి అనుకున్నారు? 16 మండపాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో దీనిలో అందరూ స్నానాలు చేస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి మహామాఘి పుష్కరాలు కూడా జరుగుతాయి. తమిళనాడులో చాలా అంటే టెంపుల్ ఆఫ్ సిటీ, ఇక్కడ ఉన్నటువంటి మందిరాలు మరొక్క చోట లేవు అని అంటూ ఉంటారు. ఈ కుంభకోణం యొక్క వైభవాన్ని తిరుమణిషయ్యాళ్వార్లు తమ తిరుచంద విరుత్తంలో వైభవంగా కూడా వర్ణించారు. ముందుగా ఈ పాశురాల్ని నమ్మాళ్వార్ల యొక్క అనుభవంతో ఈ కోయిల్ తిరువాయిమొഴి మనం సేవించుకుంటాం. అంటే 5వ శతకంలో 8వ దశకం. భాగవతోత్తములారా,
మనం ఈ కోయిల్ తిరువాయిమడిలో 7వదిగా మనం దీన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. శ్రీమతే రామానుజాయ నమః. ముందుగా ఆ పాశురాన్ని ఇలా అనుసంధానం చేస్తారు. ஆறாவமுதே அடியேனுடலம் நின்பாலன்பாயே நீராய் அலைந்து கரையா ஒருக்குகின்ன நெடுமாலே சீரார் சென்னல் கவரி வீசும் செழுநீர் திருக்குடந்தை ஏறார் கோலம் திகழக் கிடந்தாய் கண்டேன் యమ్మాని. భాగవతోత్తములారా, నమ్మాళ్ళవార్లకు ముందు పాశురాలు వారు అనుసంధానం చేసినటువంటి వాటిల్లో తృప్తి కలగలేదండి. కాబట్టి వారు ప్రస్తుతం ఈ తిరుక్కుడందై కుంభకోణ దివ్యక్షేత్రంలో నాగపర్యంకం శేషపాన్పు మీద పవళించినటువంటి పెరుమాళ్లను సేవిస్తూ అనుసంధానం చేస్తూ ఉన్న ఈ పాశురాలు వాటిని ఇలా కీర్తిస్తున్నారు. ఆరావముదే ఆహా యమ్మాని. స్వామి, నాకు నిరుపాధికమైనటువంటివి నువ్వే, నిధి. ఇంకా ఆరావముదవు అంటే నిరంతరం అనుభవిస్తూ ఉన్న తృప్తి కలగనటువంటి నిరతిశయ భోగ్య భూతుడవు. అడియేన్, ఆ భోగ్యతకు నేను ఓడిపోయానయ్యా. నీ దాస్యాన్ని అనుభవిస్తున్న దాసుని ఉడలన్ నిన్బాల్, శరీరం నిన్బాల్ అన్బాయే. దేవరవారి విషయంలో నిరవధిక ప్రేమ స్వరూపమై నీరై కరిగిపోయి ఉన్న చోటులో ఉండక తిరిగి ఉరుక్కుగిన్న మిక్కిలి శిథిలమైనట్లు కరిగిస్తూ ఉన్న నెడుమాలే అపరిచ్ఛిన్న భోగ్యతా మహత్తు గల ఓ స్వామీ, శ్రీరాహర్షణ్యల్ కవరి వీషుం సౌందర్య సౌభాగ్యాల చేత పూర్ణమైన ఆ పంటలు ఉన్నాయి చూశారా, అవి చామరాల్లాగా నీకు వీస్తున్నాయి. ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి క్షేత్రాలు పంటలన్నీ కూడా అటువంటి నీవు సౌందర్యంతో ఉన్నటువంటి తండ్రి శజునీర్, చాలా సమృద్ధి జల సంపన్నమైన ఇదిగో ఈ తిరుక్కుడందై అనే దివ్య దేశాన్ని దివ్య కళ్యాణ ప్రకాశమగడం చేత పూర్ణమైనటువంటి తండ్రి, దివ్యాలంకారాలతో ఉన్నావు, ప్రకాశిస్తున్నావు, కిడందాయ్ పవళించి ఉన్నావు తండ్రి. అటువంటి నిన్ను ఆ దివ్య మంగళ విగ్రహ విశిష్టంగా కళ్ళారా సేవించాను అని అంటున్నారు. ఎంతసేపు సేవించినా తృప్తి రాదే. అందువల్లనే నిన్ను ఆరావముదు అంటే అతృప్తమైన అమృతం. మామూలుగా అమృతం తాపితే తృప్తి అవ్వాలి, కానీ నిన్ను అలా కాదయ్యా, అతృప్త వైభవం కలిగినటువంటి వాడి ఓ తండ్రి, అపర్యాప్త అమృత స్వరూప ఆరావముద స్వామి, నీ నిరవధిక సౌందర్య సౌకుమార్య దివ్య లావణ్యాది కళ్యాణ గుణాల చేత దాసుడు కూడా ఈ శరీరంతో కూడా నీ యందు నిరతిశయ అనురాగం చేత నీరైపోయాను, కరిగిపోతున్నాను, నాకు అగోచరంగా ఉన్న తండ్రి పరంధామ. ఓ సౌభాగ్యపూర్ణమైనటువంటి చుట్టుపక్కల పంటలన్నీ కూడా ఎప్పుడు సమృద్ధిగా ఉండడం చేత అవి ఎప్పుడు నీకు వింజామరాలు వీస్తున్నట్లుగా కనపడుతున్నాయి. మనం చూస్తూ ఉంటాం ప్రయాణం చేసేటప్పుడు ఆ వరి ధాన్యం పెరిగిన తరువాత గాలికి ఎలా ఉంటుందండి, ఎవరో భూలోకంలోంచి చామరాలు వీస్తున్నట్లు ఉంటుంది కదా. ఆహా, తిరుక్కుడందై ఈ దివ్య దేశంలో నిర్దశికాలం ప్రకాశిస్తూ పవళించావా తండ్రి. దాసుని నీ శ్రీనేత్ర పద్మాల చేత ఒక్కసారి కటాక్షించవయ్యా. ఒక్క మాటైనా మాట్లాడకుండా ఇలా పడుకున్నావేమిటి, ఇది నీకు న్యాయమా అని అడిగారండి. భాగవతోత్తములారా, నమ్మాళ్ళవార్లు ఆయా అర్చామూర్తులతో మాట్లాడేస్తూ ఉంటారు. అందువల్ల మనం ఈ ప్రబంధం చదివితే మనకు ఆ అర్చామూర్తులతో మాట్లాడుతున్నటువంటి
భాగ్యం కలుగుతుంది. ఇక రెండవ పాశురంలో ఏం చెప్తున్నారో చూడండి. எம்மானே என் வெள்ளை மூர்த்தி என்னை ஆழ்வானே எம்மா உருவும் வேண்டுமாத்தால் அவா எழிலேரே செம்மா கமல செயுநீர் மிசை கண் மலர்ந்திருக்குடந்தை அம்மா மலர் கண் வளர்க்கின்னானே ఎన్నాన్ చేయగేనే. ఇది రెండవ పాశురం. స్వామి, ఈ దివ్యక్షేత్రానికి వచ్చాను, అందరినీ నువ్వు రక్షించాలని, అనేక అవతారాలని స్వీకరించి పరమకారుణవై ఉన్నా నీవు ఈ విధంగా నన్ను కటాక్షించవా? ఎందుకని? ఆ సమయంలో నువ్వు గనక నన్ను కటాక్షించకపోతే నేనేం చేస్తానయ్యా స్వామి? కాబట్టి ఒక్కసారి విను, నా అజ్ఞానాన్ని పోగొట్టు, నన్ను శుద్ధ సాత్వికునిగా చేసి నాతో నిరంతరం నువ్వు సంశ్లేషిస్తూ నన్ను వశపరుచుకోవడానికై వివిధ లక్షణ దివ్యావతారాల్ని ఎత్తిన ఓ తండ్రి, ఇప్పుడు ఈ తిరుక్కుడందలో నాతో ఒక్క మాటైనా పలుకకుండా నిద్రపోతున్నావా తండ్రి? ఇలా చేస్తే నేనేం చేయగలనయ్యా? యమ్మాని, దాసుని కార్యాలన్నీ నీ అధీనాలు, నాకు స్వామివి నువ్వు. ఎన్వెళ్ళమూర్తి అంటున్నారు. నాకు సర్వత్ర సత్వ ఉద్రేకం కలిగినట్లుగా నా సమస్తమైన దోషాలకు ప్రత్యనీకమైన కళ్యాణ గుణములతో పరమ శుద్ధమైన స్వరూపంతో నువ్వు కనబడుతున్నావు. ఎన్నయ్యాళ్వాని అంటున్నారు. ఆ దివ్య రూపగత సౌందర్య సౌభాగ్యాలచే దాసుని ఓడించేశావయ్యా. నిత్యదాస్యంగా నాకు అనుగ్రహించావు. పరమ ఔదార్యం కలిగినటువంటి వాడా, మా ఉరువం వేండుమాత్తాల్ ఆవాయ్ ఎజిల్ ఏరే. పరమశ్లాఘ్యమైన అవతార విగ్రహాల్ని స్వేచ్ఛానుగుణంగా నువ్వు స్వీకరిస్తూ ఇదిగో ఈ కుంభకోణంలో అవతరించావు. ఆయా విగ్రహంలో ఉన్న దివ్య సౌందర్య సౌభాగ్యాదుల చేత పుంసాం దృష్టి చిత్తాపహారిణం అన్నట్లు సకల జన దృష్టి మనోహారంగా ఉండి అందరి యొక్క మనస్సుని గెలుస్తూ ఉన్నావు. నీ దివ్య పాద పద్మాల్ని దివ్య జల ఉపరిభాగములందు అంతా ఒకే రీతిగా వికసించి చూపరులకు అమందానందాన్ని కలిగిస్తున్న తిరుక్కుడందై అంటే ఈ కుంభకోణం అనేటువంటి దివ్య దేశంలో దివ్య పద్మముల వంటి విశాల నేత్రాలను మూసుకొని యోగ నిద్రను అనుభవిస్తున్న ఓ పురుషోత్తమ తండ్రి, ఓ శారంగపాణి, నాతో పలకకుండా ఉన్నావా? అలా ఉంటే నేనేం చేస్తాను చెప్పు నాయనా. కాబట్టి నాతో నువ్వు పలికి తీరాలి అంటూ ఈ రెండవ పాశురాన్ని అనుగ్రహించారు. భాగవతోత్తములారా, మూడవ పాశురాన్ని ఇలా అనుగ్రహిస్తున్నారు. ఎన్నాన్ செய்கேன் யாரே களைகணென்னையன் செய்கின்னாய் உன்னாலல்லால் யாவராலும் ஒன்னுங்கரை வேண்டேன் கண்ணார் மதில் சோட் குடந்த கிடந்தாய் அடியேன் அருவானால் என்னாள் என்னாள் அந்நாள் உன்னாள் உனதாள் பிடித்தே శలక్కానే. ఈ పాశురంలో స్వామి, అకించనంలో నేను చక్రవర్తి లాంటి వాడిని, నిన్ను తప్ప వేరెవరిని నేను కోరుకోను. అలాంటి గట్టి నమ్మకం కలిగినటువంటి నన్ను అనుగ్రహిస్తే నీవే ఇక నా జీవిత పర్యంతం నాతో ఉండాలి. నీ పాదార విందాల్ని నిరవధిక కైంకర్యాలుగా చేస్తున్నట్లుగా నన్ను అనుగ్రహించు అని ఈ రెండవ పాశురంలో చెప్తున్నారన్నమాట. ఏమి అద్భుతమండి! ఈ తిరుక్కుడందై దివ్య దేశంలో సుఖంగా పవళించావు, నాతోనా మాట్లాడవు. ఓ స్వామి, నువ్వు తప్ప నాకు వేరే ఉపాయము సాధన కూడా లేదు. నిన్ను పొందాలనేటువంటి నా కోరికను నువ్విప్పుడు నెరవేర్చడం లేదు. అయినా కూడా నీ దివ్య కటాక్షం నాపై ప్రసరించే పుణ్యకాలం వరకు కూడా నేను
నీ దివ్య పాదార విందాల్ని సర్వదా భజించి ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించు. దానికి ఎంత మధురంగా చెప్తున్నారన్నమాట. అడియేన్ ఆరువాళ్నాళ్ నీ దాసుడగు నా యొక్క ఆత్మ ఉజ్జీవించే కాలం షెల్ నాళ్ ఎన్నాళ్ అనువర్తించు దివసాలు ఎన్ని దినాలు అన్నాళ్ అన్ని దినాల వరకు ఉనతాళ్ దేవరవారి శ్రీపాదార విందాల్ని పీడితేన్ అవలంబించియే శలా నడుచున్నట్లుగా కాన్ అనుగ్రహించు. నేను ఎంతకాలం ఉంటే అంతకాలం కూడా నీ దివ్య పాదార విందాన్ని భజిస్తూ ఉన్నట్లుగా నన్ను అనుగ్రహించు అని ఈ మనం 3వ పాశురంలో చక్కగా తెలుసుకున్నాం. భాగవతోత్తములారా, ఈ పాశురాలన్నీ కూడా మధురాతి మధురమైనటువంటి విశేషాల్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు 4వ పాశురాన్ని అనుసంధానం చేద్దాం. செலக்காண்கின்பார் காணமனவும் சொல்லும் கீர்த்தியாய் உலப்பிலானே எல்லா உலகம் உடைய ஒரு மூர்த்தி நலத்தால் மிக்கார் குடந்த கிடந்தாய் உன்னை காண்பான் நான் நலப்பாய் ஆகாசத்தை நோக்கி அழுவன் தொழுவனே. స్వామి, నీవు చూద్దామా, అపరిమితమైనటువంటి మహాత్మ్యం గలవాడివి, సర్వేశ్వరుడివి. నేను నిన్ను ఈ కుంభకోణంలో అర్చావతార దశలో యథేష్టంగా దర్శించి అనుభవించాలని మిక్కిలి ఆశపడి వచ్చాను అని చెప్తున్నారన్నమాట. శలకాన్గిర్పార్ కాణుమళவும் సొల్లుం కీర్తియాయ్ పైగా పోవుటకు గుర్తులెరుగగల దూరదర్శన సామర్థ్యం గల మహనీయులు కనిపెట్టిన భూముల కంటే అతీతమై పైన వ్యాపించిన దివ్యకీర్తి సంపత్ వైభవంతో ప్రకాశించే అనవధికమైన అసంఖ్యమైన దివ్య కళ్యాణ గుణాలు కలిగిన ఓ మహానుభావ, కళ్యాణ మహోదది స్వామీ, నీవు సామాన్యుడవా? ఎల్లా ఉలగం ఉడయ ఒరుమూర్తి, సమస్త లోకాలను తనకు శేషభూతులుగా చేసుకున్న అద్వితీయమైనటువంటి ఓ దివ్యస్వరూప, పరంధామ, నలత్తాల్మిక్కార్, నీ ఎందలి నిరవచ్చిన్న అకృత్రిమ ప్రేమ భరంచేత సర్వాధికులై వేంచేసి ఉండే శ్రీ వైష్ణవ భాగవతోత్తములు నివసించే కుడందై, ఈ తిరుక్కుడందై కుంభకోణం అనేటువంటి దివ్య దేశములో కిడందాయ్ పవళించి ఉన్నావా స్వామి? ఉన్నై, నిన్ను సర్వసులభుడవని నాన్ అంటే అత్యంత అభినివిష్టుడమైన నేను ఈ దాసుడైన నమ్మాళ్వార్లు కాణ్బాన్ యథేష్టముగా అనుభవించడానికి ఆలపాయ్ మోహపడ్డాను. ఏం చేస్తా ఇంకా? ఆకాశత్తై నోక్కి, దేవరవారు వేంచేయు ఆ సందర్భాన్ని ఎలా వస్తారా అని చూస్తూ ఆకాశత్తై నోక్కి, ఆకాశం వైపు పైకి తల ఎత్తి చూస్తున్న అழுవన్ భక్తి పారవస్యంతో ఏడుస్తున్నాను. తొழுవన్ ప్రపత్తి పరుల వలె సేవిస్తున్నాను. ఆహా తండ్రి, వస్తున్నావా వస్తున్నావా అని తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఒక చిన్న పిల్లవాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లుగా ఏడుస్తున్నాను అని ఆళ్వార్లు చెప్తున్నారండి. భాగవతోత్తములారా, ఈ తిరుక్కుడందై అనేటువంటి దివ్య దేశంలో నమ్మాళ్వార్లు కటాక్షిస్తున్నటువంటి మంగళాశాసనంలో ఎంత మాధుర్యం ఉన్నదో చూడండి. ఈ క్షేత్రంలో పవళించి ఉన్నటువంటి నిన్ను కళ్ళారా సేవించి యథేష్టంగా అనుభవించాలని మోహించి ఇక్కడికి వచ్చాను. స్వామి, నువ్వు పరమపదం నుంచి ఇచ్చడికి ఆ వేంచేసే మార్గం ఆకాశంలోనే ఉంటుందని నేను ఆకాశం వైపు చూసి ఏడుస్తున్నాను. స్వామి, నిన్ను స్తోత్రం చేస్తున్న పరివిధములైనటువంటి పరిపక్వతతో పరితపనతో తపిస్తున్నాను. స్వామి, కృపచూడు తండ్రి, కృపచూడు తండ్రి అని అంటున్నారు. భాగవతోత్తములారా,
తర్వాత పాశురంలో ఏం చెప్తున్నారో చూడండి. నీ నేత్ర సౌందర్యానికి పరాజితుణ్ణైపోయా, నానా విధములైనటువంటి దర్శనీయ వృత్తులు చేయిస్తున్న దాసుడను తండ్రి, దేవరవారి దివ్య పాదార విందాల్లో చేరునట్లు నువ్వు అనుగ్రహించాలి అంటూ ఈ 5వ పాశురాన్ని చెప్తున్నారు. అழுவன் தொழுவனாடிக்கு ஆண்பன் பாடி அலத்துவன் தழுவல் வினையால் பக்கம் நோக்கி நாணிக்க விழுந்திருப்பன் செழுவன் பழனக் குழந்த கிடந்தாய் செந்தாமரை கண்ணா தொழுவனேனை யுனதாள் சேரும் வகையே சூழ்கண்டாய். స్వామి, మనోవ్యాకులతో ఏడుస్తున్నా, అழுవన్ తొழுవన్ ప్రబోధంతో సేవిస్తున్నాను నిన్ను, ఆడి భ్రమతో ఆడుతున్నాను, కాన్బాన్ ఆశ చేత చూస్తున్నాను, పాడి నీ గుణగణాల్ని పాడుతున్నాను, ఆలత్తువన్ ఆర్తి చేత పిలుస్తున్నాను తండ్రి, తழுవల్వినయ్యాల్ నన్నావరిస్తున్న గాఢ ప్రేమానుబంధాన్ని ప్రబల పాపం చేత పక్కం నీవు వస్తున్నావేమో అని 4 దిక్కులా చూసి చూసి వాణి కవిందిరుపన్ నీవు రాకపోవడం చేత సిగ్గుపడి తల వంచుకుంటున్నాను. వస్తున్నాడు అని నమ్మకంతో చూస్తున్నా, నువ్వు రావట్లేదని తలకాయ కింద ఉంచి ఏడుస్తున్నా, మళ్ళీ పైకెత్తుతున్నాను. చెజువన్ పழனம் కుడందై పరమ సమృద్ధమై దర్శనీయమైనటువంటి అనేక చెరువులు, పంట పొలాలతో పూర్తిగా ఉన్న తిరుక్కుడందై అనే ఈ కుంభకోణ దివ్యక్షేత్రంలో కిడందాయ్, ఆహా నిద్రపోతూ ఉన్న చందామరై కన్నా ఎర్రని పద్మాలలాగా దివ్య కమనీయమై ఉండేటువంటి శ్రీ నేత్రాలతో విరాజిల్లుతూ ఉన్న ఓ తండ్రి సారంగపాణి, తొழுవనేనై అనన్యగతిత్వం చేత అత్యంత కృతార్థుడనై ఉన్న దాసునికి ఉన్నతాళ్ చేరువగై షూకండాయ్ దేవరవారి దివ్య పాదార విందాల్ని చేరే మార్గాన్ని మీరే ఆలోచించండి, చెప్పండి తండ్రి, నీ దాసుని నన్ను మీ శ్రీపాద పద్మాల్లో చేరునట్లుగా కటాక్షించండి అంటూ శరణాగతి చేసినటువంటిది ఈ పాశురం. భాగవతోత్తములారా, 6వ పాశురంలో ఏమంటున్నారో చూడండి. తండ్రి, నువ్వా నిత్యసూరి సేవ్యుడవై నిరతిశయ భోగ్య భూతుడైన నువ్వు నా విరోధులను పోగొట్టి నీ దివ్య పాదార విందాలయందు నన్ను చేర్చుకొనుటకు నువ్వే అనుగ్రహించు అని అంటున్నారు. నాదేమీ లేదు, అంతా నీవే, ఎలా అనుగ్రహిస్తావో అనుగ్రహించు. షూల్కండా என் தொல்லை வினையே அறுத்தொன்னடி சேரும் ஊழ்கண்டிருந்தே தூரா கோழி தூர்த்தனை நாளகன் இருப்பன் வாழி தொல் புகழார் குடந்த கிடந்தாய் வானோர் கோமானீர் யாழி நிலையே அமுதே அறிவின் பயனே அறியேரே. వాళ్తొల్ పొగళార్, భగవానుని యొక్క దివ్య గుణానుసంధానం చేసి మేమంతా ఉజ్జీవించేటట్లుగా వచ్చిన అనాది సిద్ధ హృదయ నిరవధ్య కీర్తి ప్రతిష్టా సమన్వితమై శ్రీవైష్ణవులంతా నివసిస్తూ ఉన్నా కుడంద కిడందాయ్, ఈ తిరుక్కుడందై కుంభకోణం అనేటువంటి దివ్యక్షేత్రంలో వారలకు అనుభావ్యుడవై హాయిగా పవళించి ఉన్నావా? వానోర్కోమానే నిత్యసూర్లకు భోగ్యమైన నాయకుడా, యాళిన్ ఇషయ్యే, ఆహా వీణా గానంలాగా శ్రవణ భోగ్యుడులాగా, అముదే నిత్య భోగ్యమై అమృతంలాగా, ఆహా ఇంకా ఎట్లా ఉన్నావు? కొంచెం ఒక చుక్క నాలుక మీద వేసుకుంటే చాలండి, ఎంత అమృతం అంటే ఆహా. మనం ఇదా ఉంటుందని చెప్పలేం, అక్కడ ఏమంటాం? ఆహా ఎలా ఉందంటే అబ్బో అంటాం, అబ్బోలాగా ఉంది, ఆహా అటువంటి ఆహాలాగా నాలుకకు ఇంపైన వాడవై అరువిన్ పయ్యనే జ్ఞాన ఫలానికి మనస్సునకు అత్యంత
ప్రియకరంగా ఉన్న అరియేరే సింహశ్రేష్టంలాగా అపరిచ్ఛేద్యమైన ఎంతో భోగ్యతాతిశయములు కలిగిన ఓ పురుషోత్తమా ఉన్నడిసేరుం నీ యొక్క దివ్య పాదార విందాల్ని చేరడానికి ఊరికండిరుందే. ఆహా, శేషశేషి భావాలని అనాది సంబంధం మన ఇద్దరికీ ఉంది కదా. పూరాహక్కుడి దుష్పూరమైన దురాశ అనేటువంటి గోతులలో తూర్తు దుర్విషయాల చేత నిందించి ఎననాళ్ ఎన్ని రోజులు అగన్నిరుపన్ ఇలా నిన్ను వదిలిపెట్టి ఉండగలను తండ్రి. ఎంతొల్లై వినయే. దీనికి కారణమేమిటో తెలుసా? నా అనాది పాప రాశి, దాన్ని అరుత్తూ ఛేదించు. ఉన్నడిసేరుం నీ పాదార విందాల్ని చేరటానికి తగిన కూర్కండాయ్ ఉపాయాన్ని కటాక్షించు అంటున్నారు. ఎందుకంటే ఈ కుంభకోణం అనేటువంటి దివ్యదేశం వైష్ణవులు ఎక్కువగా ఉండేటువంటి స్థలం. అంతేకాదు నిత్యసూరులు కూడా వచ్చి స్వామిని సేవిస్తూ ఉంటారు. నువ్వా పరంధాముడివి, శ్రీయపతివి, నేనా సంసారంలో ఇలా మరిగి మరిగి ఉన్నాను. నీకు శేషభూతుడని తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా ఎంతకాలం ఈ సంసారంలో ఇంద్రియాలకు పరవశమై నిన్ను వదిలి నేను ఎలా ఉంటానయ్యా? వదిలి ఉండలేకపోతున్నాను. శీఘ్రంగానే ఈ పాపాలన్నీ దూరం చేసి నీ శ్రీపాద పద్మాల్లోకి ఈ దాసుణ్ణి చేర్చుకో అని చెప్పేటువంటిది ఈ పాశురం. భాగవతోత్తములారా, 7వ పాశురం ఏం చెప్తున్నారో చూడండి. ఏమిటంటారు? నీ దివ్యమంగళ విగ్రహ వైలక్షణ్యాన్ని చూశాను. నన్ను దాసునిగా చేసుకున్న తర్వాత నీ పాదార విందాల్ని అనుగ్రహించి విరోధి కారణాలన్నింటినీ కూడా నువ్వు తొలగించాలి అని చెప్తూ ఈ 7వ పాశురం చెప్తున్నారు. అరియేరే ఎంచెంబొచ్చుడరే செங்கட்கருமுகிலே எரியே பவளக்குன்னி நாள்தோள் எந்தாயுனதருளே பிரியாவடிமை என்னை கொண்டாய் குழந்தை திருமாலே தரியே நினியுன் சீரணந்தன் என் சென்மங்களையாமே ఎన్ సెన్మంగళయ్యామి. అరియేరే నువ్వు చూద్దామా, నిరంకుశ స్వాతంత్రం చేత పురుష సింహంలాగా ఉంది. అందరం నీ సువర్ణ దివ్య మంగళ విగ్రహ కాంతితో ఉంటావు. అది ఎప్పుడు మేము కోరుకుంటూ ఉంటాం. ప్రతి వాళ్ళు కోరాల్సిందే, ఆహా ఎంత గొప్ప దివ్య మంగళ విగ్రహమని. ఎన్ నాకు ఆ విధంగా సేవ సాధిస్తున్నావు. శంకండ్ ఆశ్రితులపై అమృతాన్ని వర్షించేటువంటి ఎర్రగా ఉండే నేత్రాలు కలిగిన వాడవు నువ్వు. కరుముగిలే స్వర్ణకాంతితో నీలతో నిభంగా ఉన్నటువంటి శరీరమయ్యా నీది. ఏది ఏ అభిత పావకోపమం అన్నట్లుగా అగ్నివలే జాజ్వల్యమానమైన పవళకున్నే పగవళకు కొండవలే ఉండు దివ్య విగ్రహం కలిగిన వాడా. నాల్తోళ్ ఎందాయ్ దివ్య సుందరమైన చతుర్భుజాలను చూపి నన్ను దాసునిగా చేసుకున్నావు కదా. ఉనదు దేవరవారి యొక్క అరుళ్ చక్కనైనటువంటి కటాక్షంచే పిరియా ఎప్పటికీ అడ్డు లేకుండా అడిమయ్యన్నై కొండాయ్ నిరంతరముగా సర్వ విధములైన నీ కైంకర్యాలను చేయించుకొనడానికై ఈ దాసుణ్ణి స్వీకరించి ఇదిగో ఈ కుంభకోణ దివ్యక్షేత్రంలో కుడందై తిరుమాలే శేషత్వానికి అడ్డుపడుతూ ఉన్నటువంటి వాటిని తిరుక్కుడందై అనే దివ్యక్షేత్రములో లక్ష్మీదేవితో వేంచేసినటువంటి ఓ స్వామి, ఈ నితరియే ఇక నేను బతకలేను తండ్రి. ఉన్ శరణం తందు నాకు పరమప్రాప్యమైనటువంటిది ఏమిటి? నీ చరణార విందాల్ని చేరుకోవడమే కదా. అది కటాక్షించి ఎన్ జన్మంకళయ్యాయ్ నా జన్మములను సమూలంగా పోగొట్టు. అంటే ఇక నాకు మళ్ళీ మళ్ళీ పుట్టేటువంటి ఆ జన్మ చక్రంలో గిలగిలలాడేటువంటి దశను పోగొట్టమని చెప్తున్నారు. సుందరంగా ఉన్నావు, స్పృహణీయుడవు, పరమ గంభీరుడవు నువ్వు. ఆహా నన్ను అనుగ్రహించి
తీసుకో. ఈ తిరుక్కుడందై దివ్యక్షేత్రంలో పవళించినటువంటి తండ్రివి నువ్వు. ఇక నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను, ఉండలేను. కాబట్టి శీఘ్రంగా నీ శ్రీపాదాలనిచ్చి నా సంసార బంధాలు విరోధులవన్నీ పోగొట్టు తండ్రి అని వేడుకున్నారు. భాగవతోత్తములారా, ఒకవేళ నాకు అనుకూల పరిస్థితులు రాకపోవచ్చు, అన్ని వ్యతిరేక ఫలితాలు కూడా వస్తూ ఉండొచ్చు. అయినా కూడా నాకు ఇంకెవరు రక్షకులు ఉన్నారు? అనన్యగతి అయిన ఈ దాసుడు దేవరవారి తిరువడిగళ్లను విడవకుండా ఉండేటట్లుగా అనుగ్రహించు. కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాల్లో కూడా, విపరీత ఫలితాలు వచ్చినా ఆ విపరీత ఫలితాల్లో కూడా నిన్నే నేను నీ శ్రీపాదాల్ని వదలకుండా ఉండేటట్లుగా అనుగ్రహించు అంటున్నారు. కళైవాయ్ తున్మంగళయ్యా తొழிవాయ్ కళై మణ్మత్తిలేన్ వளைவாய் நேமிப்படையாய் குடந்த கிடந்த மாமாயா தளரா உடலமெனதா விசெறிந்து போம்போது இளையாய் உனதாள் ఓరుంగప్పిడుతు పోద విషయినీయే. ఈ 8వ పాశురంలో వైభవంగా చెప్తున్నారు. తున్మం కళైవాయ్, నా దుఃఖాన్ని నీవు పోగొట్టిననూ సరే, కళయ్యాద ఒழிవాయ్, పోగొట్టకపోయినా సరే, కళై కణ్మత్తిలేన్, వేరు రక్షకుని కలవాడను నేను కాదు. వళవాయినేమి పడయాయ్ కుడంద కిడంద, దుఃఖ నివృత్తికి పరికరులై తేజోమండలమూర్తిగా ఉండే శ్రీ సుదర్శన భగవానుని దివ్యాయుధముగా కలిగిన వాడు. ఆశ్రిత రక్షణం కోసం ఈ కుంభకోణం అనేటువంటి దివ్యక్షేత్రంలో పవళించిన మా మాయా, అతి ఆశ్చర్య సౌందర్య పరిపూర్ణుడా, ఉడలం తళరా, నీ అనుభవం లభించలేదు. శరీరం శిథిలమవుతోంది. ఎనదాని శరిందుం పోంబోదు, నా ప్రాణాలు చెలించి స్వస్థానాన్ని విడిచి వెళ్ళునప్పుడు ఇళయ్యాదే, దౌర్బల్యాన్ని పొందకుండా ఏం చేయాలి? ఉన్నతాళ్, నీ శ్రీపాద పద్మాల్ని ఒరుంగా ఉపాయమో ఉపేయములుగా పిడుత్తు పోద ఆశ్రయించినట్లుగా నువ్వే ఈశయీ అనుమతించాలి. ఈ తిరుక్కుడందై దివ్య దేశంలో నాగపర్యంకం మీద ఉన్న ఓ తండ్రి, ఆశ్రిత విరోధుల్ని నశింపచేయడానికి సర్వతోముఖమైన నీ సుదర్శనాళ్వార్లను దివ్యాయుధంగా, దివ్యాభరణంగా నీ చేతుల్లో కలిగినవారు. నాకు ఇంకా వేరే ఎవరు దిక్కు లేరు. ఈ దాసుణ్ణి దుఃఖాల్లో నువ్వు ఒకవేళ పోగొట్టినా పోగొట్టకపోయినా నీ ఇష్టం వచ్చినట్లు ఎలా చేసినా చేయ, నా శరీరాన్ని ఇంద్రియాల్ని శిథిలములై ప్రాణం పోవుటకు స్థిరంగా ఉన్న ఈ సమయంలో నిర్మలాంతఃకరణుడై నిన్ను ధ్యానించేటట్లు మాత్రం నువ్వే సంకల్పించు. నాకు నేను అధికారిని కాదు, నీకు లోబడి ఉన్నటువంటి వాడిని, నీ వాడను, నీ సొత్తును, నువ్వు నాకు స్వామివి అని ఈ విధంగా ఎంతో గొప్పగా వర్ణించారు ఈ పాశురంలో. ఇక 9వ పాశురాన్ని చూద్దాం. ప్రభు, నీ దివ్య పాదార విందాల్లో ప్రాప్యముగా అనుగ్రహించిన మీరు ఈ శయన సౌందర్యాన్ని చూపినట్లు మీ గమన సౌందర్యాన్ని కూడా చూపి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి. మేము ఎప్పుడు చూసినా పడుకున్నటువంటి నీ రూపాన్ని చూస్తున్నాం కానీ నడిచేటువంటి రూపం చూడటం లేదే అన్నట్టండి. இசைவித்தன்னை யுன்னாளினை கீழறுத்து மம்மானே அசை விளமரர் தலைவர் தலைவாவாதி பெருமூர்த்தி திசைவில் வீசுழஞ்செழு மாமணிகள் சேர்த்திருக்குடந்தை அசைவிலுலகம் అరవక్కిడందాయ్ కాణవారాయే. ఈ పాసురంలో కూడా చెప్తున్నారు, ఎన్నై ఈశవిత్, అనాది కాలంగా విముఖుడుగా ఉన్న నన్ను శేషత్వ స్వరూపంగా అంగీకరింపజేసి ఉన్ తాళినైకి దేవరవారి శ్రీపాద పద్మాల్లో ప్రాప్య ప్రాపక బుద్ధితో అనన్యపరుడనై ఉండునట్లు అనుగ్రహించిన పరమకారుణికుడు అయిన తండ్రి స్వామి, అశైవుయిల్ అమరర్ తలైవర్ తలైవ, భగవద్ అనుభవానికి ఎప్పటికీ
విచ్ఛేదము లేనటువంటి నిత్య సూర్యులకు ప్రధానమై అనంత గరుడ విశ్వక్షేణాదులకు ప్రధాన నియామకుడు నువ్వే గదయ్యా. ఆది పెరుమూర్తి సమస్త కారణభూతుడవై సర్వాధికమైన దివ్యమంగళ విగ్రహ విభూతియుక్తుడుగా తిశైవీల్వీషు ఆశ్రితులకు అనుభవార్థంగా అన్ని దిక్కులలో దివ్య కాంతులను వ్యాపింపజేస్తున్న శిరుమామణిగల్ షేరుం దర్శనీయమైన పరమశ్లాఘ్యములైన అనర్ఘ రత్నాలు చేరుటకు దివ్యాస్థానం ఏమిటది? తిరుక్కుడందై. ఇదిగో ఈ కుంభకోణ దివ్య క్షేత్రంలో అశైవుయిల్ దౌర్లభ్యాశంకచే కలిగిన శ్రమ పోయి ఉలగం పరవకిడందాయ్. లోకాలు స్తుతించినట్లు నిద్రిస్తూ ఉన్నావు. యోగ నిద్ర కాణవారాయ్. నీ శయన సౌందర్యంలాగా నువ్వు ఎలా నడుస్తావో ఆ గమన సౌందర్యం కూడా ఒకసారి చూపించు తండ్రి, అది చూడాలని ఉంది అని నమ్మాళ్ళు వారు అడుగుతున్నారు ఈ పాశురంలో. చూశారా, ప్రభు నిరతిశయమైన కాంతులు కలిగి ఉండగా దేదీప్యమానమైనటువంటి ఈ దివ్యక్షేత్రంలో పవళించిన నీ సౌందర్యం కళ్ళారా ఈరోజు సేవించాను. అలాగని నీ గమన సౌందర్యం కూడా సేవించి నా ముందరకు వేయించే. గోదాదేవి కూడా ఇదే అడిగారు కదా, తిరుప్పావైలో ఆ స్వామివారి యొక్క నడక సౌందర్యం కూడా అడిగారు. భాగవతోత్తములారా, ఇక 10వ పాశురం ఇలా చెప్తున్నారు. తాము అనుకున్నట్లుగా భగవదనుభవ లాభం వారికి సిద్ధించలేదు. ఇంకా ఎంతకాలం ఇలా శ్రమపడుతూ తిరగాలి అని అడుగుతున్న పాశురం అండి. చాలా వారావరువాయి వరుమెన్ మాయా మాయామూర్తియాయ్. వారావరువాయి వరుమెన్ మాయా మాయామూర్తియాయ్. ஆறாவமுதாய் அடியேனாவியகமே தித்திப்பாய். தீரா வினைகள் தீர என்னை ஆண்டாய் திருக்குடந்தையூராய். ఉనక్కాట్పట్టు మడియే నిన్న ముഴల్వేనో అని ఈ 10వ పాశురాన్ని చెప్తున్నారు. వారా అరువాయ్ వరుం ఎన్. కళ్ళారా సేవించదగినట్లు దేహ సౌందర్యముతో నడచిరాక నాకు రూపం లేదన్నట్లుగా నా అంతరాత్మలో వచ్చి నిలిచావా? మాయామూర్తియాయి నీ ఆశ్చర్య గుణగణాలను నాకు ప్రకాశింపచేయకుండా, అంతేకాదు అపక్షయ వినాశాదిరహిత నిత్యమంగళ విగ్రహయుక్తుడివై ఆరావముదాయి అడియేన్. ఎంత తాగినా కూడా తనివి తీరనటువంటి అతృప్తమైన అమృతంలాగా భోగ్యభూతుడవై నీకు శేషభూతుడైన నా యొక్క ప్రాణ ఆశ్రయమైన అంతఃకరణంలో నువ్వు నిరతిశయ సారస్యాన్ని మాధుర్యాన్ని కలగజేస్తున్నవాడు. తీరా వినయగల్ తీరా ఎప్పటికీ నశించని పాపాలన్నీ నశించినట్లుగా ఎన్నయ్యాండాయ్ నన్ను పరిపాలించావు. తిరుక్కుడందై ఊరా. ఇదిగో దర్శించడానికి యోగ్యంగా తిరుక్కుడంద అనేటువంటి ఈ కుంభకోణాన్ని వాసస్థానంగా చేసుకున్నావు. ఉనక్కు ఇట్లు గొప్పగా ఉన్న నీకు ఆట్పట్టుం దాసుడనైనటువంటి కూడా అడియే నిన్ను ముഴల్వేనో. నేను ఇంకను శ్రమపడి తిరగడం ఇది న్యాయమా? ఇంత గొప్పవాడివే, ఇన్ని గుణాలు కలిగిన వాడివే, ఈ కుంభకోణ క్షేత్రంలో ఉన్నావే, నువ్వు నాకు స్వామివే అని చెప్పుకునేటువంటి నేను ఇలా దుఃఖపడ్డం నీకేమైనా బాగుందా అని అడుగుతున్నారు. స్వామి, నాతో మాట్లాడడం లేదు. ఈ క్షేత్రంలో వచ్చి ఉన్న నిన్ను ఆశ్రయించి నా మనోరథాలు తీరడం లేదు. అయినా ఇలా పరితపిస్తూ ఉండగా ఇలా తిరుగుతూ ఉండడం నీకేమైనా తగినదా? ఇది మంచిది కాదు కదా, నేను ఈ విధంగా చెడిపోవడం అని అంటున్నారండి. భాగవతోత్తములారా, ఇక ఫలశ్రుతిగా ఈ పాశురాన్ని చివరిది అనుగ్రహిస్తున్నారు. உழலையன் பிறைச்செய்முலை ஆடவளை எய்யுருண்டான் கடல் களை ஏசரணாக கொண்ட
குருகூர்ச்சடகோபன் குழலின்மலியச் சொன்ன ஓராயிரத்தொழிப்பத்தும் மழலை தீரவல்லார் காமர் மானே நோக்கியற்கே உழலை என்பில் பேச்சு முலையாடு வலை எழுண்டான் கடல்களவையே சரணாகக் கொண்ட குருகூர் சடகோபன் குழலின் மலையச் சொன்ன ஓராயிரத்தொழிப்பத்தும் மழலை தீரவல்லார் காமர் மானி నొక్కియర్కే. ఈ చివరి పాసురంలో స్వామి ఎవరైతే గనక ఈ కుంభకోణానికి సంబంధించిన ఈ 10 పాసురాల్ని అనుసంధానం చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ భగవత్ సంబంధులందరికీ కూడా పూజ్యులవుతారు. అందరూ కూడా వీరిని మెచ్చుకుంటారు. ఆహా, వీరు పరమాత్మ యొక్క గుణగానం చేశారని ఆదరిస్తారు అని చెప్తున్నారు. ఉజలై ఎన్బిల్పై ఇచ్చి అడ్డు కర్రలాగా ఉన్న ఎముకలు గల పూతన యొక్క ములయ్యాడు అవళై ఉయిరుండాన్. స్తన్యంతో కూడా ఆ పూతన యొక్క ప్రాణాలను తీసి పడవేసిన శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆవై కళల్ కళే శరణాగక్కొండు ప్రసిద్ధమైన పాదార విందాల్ని రక్షకంగా నిశ్చయించిన కురుగూర్చట గోపన్. నమ్మాళ్ళు వాళ్ళకి కృష్ణ భగవానుడు అంటే చాలా ఇష్టం కదండి. అందువల్ల ఆ నమ్మాళ్ళు వాళ్ళు తిరునగరికి నిర్వాహకులు కదా. కుశలిల్మలియచ్చున్న సప్త స్వరములకు ఉత్పాదకమైన వేణుగానము కంటెను మిక్కిలి మధురముగా సాయించిన ఓరాయిరత్తుల్ అద్వితీయమైనటువంటి 1000 పాసురాలెందు ఇప్పత్తుం ఈ 10 పాసురాలు మழை తీరవల్లార్ అంటే ఔదాసీన్యం వడిచి ఎవరైతే గనక శ్రద్ధగా అనుసంధిస్తారో దానికి ప్రయత్నం చేస్తారో మానీ నొక్కి ఎర్కుకా కామర్ అటువంటి మృగాక్షులకు మన్మధుని వలె వైష్ణవులకు పరమభోగ్యులుగా ఉంటారు. చూసారా, మృగాక్షులు స్త్రీలకు మన్మధుణ్ణి చూస్తే ఎలా ఉంటుందో ఆకర్షణీయంగా ఆ విధంగా భక్తులైనటువంటి వారికి ఈ కుంభకోణానికి సంబంధించిన పాశురాలు అనుసంధానం చేసేవారు అంత గొప్పగా ఉంటారు. ఇక వారి చూపులన్నీ వీరి మీదే ఉంటాయిట. శ్రీయప్పతి యొక్క శ్రీపాదాల్ని ఉపాయంగా నమ్మిన నమ్మాళ్ళు వార్లు ప్రసాదించిన ఈ తిరువాయిమడి దివ్య ప్రబంధంలో ఈ 10 పాశురాలను ఆలస్యాన్ని వదిలి అభ్యసించేటువంటి వారు భగవద్భాగవతులకు భోగ్యభూతులుగా ఉంటారు. ఏ జానంతీదమార్యా ప్రతిహరిత కలుషా తే మృగాక్షీ ప్రియాస్యు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగడే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. ఇవి 6వ పాశురాలు. దీనిలోని అంతరార్థాలు భగవద్విషయం 7 వ్యాఖ్యానాదుల్లో పెద్దల ద్వారా తెలుసుకోవలసిందిగా ప్రార్థన.